తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న కార్పొరేట్ సెలూన్లను వెంటనే మూసివేయాలని నాయి బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. తమకు అభివృద్ధి పరంగా రుణాలు రాయితీలను అందజేయాలన్నారు. దెబ్బతింటున్న వృత్తులను కాపాడాలని కోరుతూ ఖమ్మం నగరంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. శతాబ్దాల నుండి కుల వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నామని నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సెలూన్ల కారణంగా జీవనోపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న సెలూన్లను మూసివేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మా నాయి బ్రాహ్మణులకి కొలువుర్తైన నాయి బ్రాహ్మణుల్ని కార్పొరేట్ సెల్లులు పెట్టడం వల్ల, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు పెట్టడం వల్ల చిన్న చిన్న షాపులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నాయి బ్రాహ్మణుల కార్పొరేట్ సెల్లుని వ్యతిరేకిస్తున్నాం. అట్లనే ప్రభుత్వాన్ని 10 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నాయి బ్రాహ్మణులు పెయింటెడ్ హక్కులు కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్పొరేట్ సెల్లులు పెద్ద స్థాయిలో పెట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాయి బ్రాహ్మణులందరూ ఐక్యత మధ్యతో పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఈ పోరాటం ఇచ్చేదాకా ఉధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రోజు ఇంత భారీ ఎత్తున రావడానికి గల కారణం ఏంటంటే, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. మాకు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు మాత్రం మేము న్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు. మాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మా కడుపు కొట్టే వాళ్ళని ప్రోత్సహించేటట్టే ఉంది. కానీ ఇది ఈ మా నాయి బ్రాహ్మణుల కులస్తులు రేపు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మన జిల్లా మంత్రులు, డిప్యూటీ సీఎం గారికి, వీళ్ళందరికీ నమస్కరిస్తూ ఒకటే చెప్తున్నాను. అయ్యా, మా ఊళ్ళు 1 లక్ష రూపాయలు 2 లక్షలతో పెట్టుకునే స్తోమతలే లేవు. వాళ్ళు 25-30 లక్షలు 50 లక్షలు పెట్టేసి, ₹1 కోటి పెట్టేసి ఈ కార్పొరేట్ స్థాయి షాపులను పెట్టుకుంటున్నారు. మరి మా వాళ్ళకి అంత స్తోమత లేదు. ప్రభుత్వాలు 1 లక్ష రూపాయలు 50,000 ఇవ్వడానికే ఇచ్చే పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్కి లేదు. అలాంటప్పుడు వాళ్ళకి మీరు పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు?